హాయ్ అండి. ఈరోజైతే సొరకాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దానికోసమైతే పప్పు తీసుకుంటున్నానండి. పప్పు తీసుకుని 2, 3 సార్లు కడుక్కోవాలండి పప్పుని. తీసుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ పోసుకోవాలండి. నేను ఒక గ్లాస్ పోసుకుంటున్నాను కాబట్టి చూసి పోసుకుంటున్నానండి. మామూలుగా అయితే మెజర్మెంట్ 1 గ్లాస్‌కి 3 గ్లాస్ పడుతుందండి వాటర్ అనేవి పప్పుకి. తర్వాత కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేసుకున్నానండి. తర్వాత కట్ చేసుకున్న టమాటాను, ఉల్లిగడ్డ కూడా వేసుకుంటున్నాను దీంట్లోకి. ఇంకా పప్పు ముందుగా నానబెట్టుకుంటే ఇంకా మంచిదండి. తర్వాత పసుపు వేసుకుంటున్నాను. తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. తర్వాత చింతపండు, తర్వాత కారం కొంచెం వేసుకుంటున్నానండి. పప్పులోకి పచ్చిమిర్చి, కారం 2 వేసుకుంటేనే పప్పు బాగుంటుందండి. ఇంకా మూత పెట్టి విజిల్ పెట్టి గ్యాస్ మీద పెట్టుకుంటున్నాను. 3-4 విజిల్స్ రావాలండి. ఇంకా పప్పు అయిన తర్వాత ప్రెషర్ తీసుకొని ఓపెన్ చేసుకోవాలండి. ఓపెన్ చేసుకున్న తర్వాత పప్పును రుబ్బుకోవాలి. రుబ్బుకొని వాటర్ పోసుకోవాలండి. మీకు ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ పోసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి దీంట్లోకి. సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత పోపుకైతే కళాయి పెట్టుకున్నానండి. కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుంటున్నాను. తర్వాత తాలింపు గింజలు వేసుకుంటున్నాను. తర్వాత దీంట్లో జీలకర్ర వేసుకుంటున్నానండి. పప్పులో జీలకర్ర ఉంటేనే బాగుంటుందండి. తర్వాత కరివేపాకు వేసుకున్నాను. తర్వాత దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు వేసుకుంటున్నానండి. దంచుకున్న ఎల్లిపాయలు. తర్వాత రెండు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకోవాలండి. మనం తాలింపు ఎంత బాగా వేసుకుంటే పప్పుకి అంత బాగా టేస్ట్ వస్తుందండి. ఇంకా దీన్ని పప్పులోకి షిఫ్ట్ చేసుకోవాలండి. ఇంకా పప్పులో షిఫ్ట్ చేసుకొని ఒకసారి కలుపుకొని 5-10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. పప్పుని ఎంత ఉడికించుకుంటే అంత బాగా టేస్ట్ వస్తుంది. చాలా సింపుల్ అండి సొరకాయ పప్పు చేసుకోవడము. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.